హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు బెండకాయ రవ్వ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా బెండకాయ ముక్కలు అనేది చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఈ ముక్కల్ని పెద్ద ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బ్యాండీ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు వచ్చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పోపు దినుసులన్నీ కూడా ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకుని వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఈ లోపల మనం ఉల్లిపాయలు అనేది ఒక మీడియం సైజ్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి పోపు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిసేపు వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని అయితే నానబెట్టుకొని వాటర్లో బాగా మ్యాష్ చేయాలి. ఇలా ఈ పులుసు నీళ్ళు అనేది ఇందులోకి పోసుకోవాలి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఏమీ పడకుండా చక్కగా ఇలా పోసుకోవాలి. మీరు ఫిల్టర్ చేసుకుని అయినా తీసుకోవచ్చు, లేకపోతే చెయ్యడ్డట్టి పైన అయినా పోసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఇందాడ బెండకాయ ముక్కల్ని కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ బెండకాయలో మనకి ఆరోగ్యం కలిగిన పోషకాలు ఇందులో చాలా ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ బెండకాయ తినడం వల్ల మనకి కీళ్ళ నొప్పులకైనా చర్మానికైనా అన్నిటికి కూడా చాలా మంచిది. ఈ బెండకాయ చక్కగా ఇలా ఏదైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా పులుసైనా కూరైనా ఏదైనా చేసుకోవచ్చు. దీంతో చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ అనేది 2 విజిల్స్ రాణించుకున్న తర్వాత ఆ తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఇందులోకి చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటే పుల్లగా తీయగా కారంగా ఈ పులుసు చాలా బాగుంటుంది. ఈ బెండకాయ రవ్వ పులుసుని మేమైతే చిక్కగా పెట్టుకుంటాం అన్నమాట. మాకు ఇదే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. మేమైతే బెండకాయ రవ్వ పులుసు అనేది మేము ఈ విధంగానే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా అంతే, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తినేయడమే. ఎంతో రుచికరంగా ఉంటుంది బెండకాయ రవ్వ పులుసు. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్.